వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రీ మీడియా. నా పేరు రాణి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కృష్ణకుమార్ గారు, సోషల్ యాక్టివిస్ట్. నమస్తే మేడం. నమస్తే మేడం, ఖమ్మంలో చిట్టిబాబు అనే అతను ఈ మధ్య రీసెంట్గా ఈరోజు న్యూస్ వచ్చి చూసుకుంటే మోహన్ బాబు గారి మీద కంప్లైంట్ ఫైల్ చేశారంట. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే సౌందర్య మరణం వెనక మోహన్ బాబు కుట్ర అని అతను ఆరోపించాడు. ఓకే. ఆరోపించి ఇప్పుడు జల్పల్లిలో ఆయన ఉంటున్న ఏదైతే ఉందో ఆ ఇల్లు కానీ ఆ స్థలం కానీ అది సౌందర్యవి వాళ్ళ తమ్ముడిని బెదిరించి రాయించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని హెలికాప్టర్ ప్రమాదానికి గురి చేసి చంపేశారు అని చెప్పి ఒక అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. చిట్టిబాబు. అయితే అదే చిట్టిబాబు మళ్ళీ అతనికి ఏం భయం వేసిందో అతను మళ్ళీ ఖమ్మం పోలీస్ స్టేషన్లో నాకు మోహన్ బాబు దగ్గర నుంచి ప్రాణహాని ఉంది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే కొన్ని విషయాల్ని కావాలని వాళ్ళు ఏదో ఊహించుకుని వాళ్ళ ఊహలన్నీ వాస్తవాలని వాళ్ళు నమ్మి కొంచెం పెద్ద పెద్ద వాళ్ళ మీద కేసులు పెడతా ఉంటారు. మళ్ళీ అంతలోనే వాళ్ళకి భయం వేస్తుంటుంది. ఇది ఒక రకమైన మానసికపరమైన జబ్బు. ఎందుకంటే జరిగింది ఆ ఇల్లు సౌందర్యదే. సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది. రెండూ వాస్తవాలే. అయితే మోహన్ బాబు అది కొనుక్కోకుండా బెదిరించి లాక్కున్నాడు అనటానికి ప్రపంచం దగ్గర ఎక్కడ ఆధారాలు లేవు, కంప్లైంటు లేదు. ఇతను ఎలా అనగలిగాడు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కు. ఈ మధ్యకాలంలో వాళ్ళ కుటుంబం కాస్త ఇంట్లో గందరగోళంతో తండ్రి కొడుకుల మధ్య తగాదాల్లో అసలు ఆ ఇల్లు జల్పల్లిలో ఉన్న ఇల్లు ఇది అసలు సౌందర్యది అని అప్పుడు తెలిసింది. అప్పటి వరకు అసలు ఎవ్వరికీ తెలియదు. ఆ న్యూస్ చూసి అతను దానికి లింక్ పెట్టేసేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. తీరా ఇచ్చిన తర్వాత భయం వేసింది. అంటే క్లియర్ కట్గా మనకు తెలిసేది ఏంటంటే ఎంతోమందికి ఆస్తులు అమ్ముకుంటారు. ఆ లావాదేవీల్లో బెదిరింపులు, ఆక్రమించుకోవటాలు అవన్నీ ఉంటే ఉండొచ్చు. కానీ అది ఏ ఆధారంతో ఇతను చెప్పాడు అనేది ఇప్పుడు నేను ఒక మాట అన్నాను అంటే ఇప్పుడు నేను కూడా అనేసేయచ్చు ఇమ్మీడియట్గా. అవును నిజమే మోహన్ బాబు గారు అట్లా చేసే ఉంటారు, ఆ అబ్బాయికి రక్షణ ఇవ్వాలి అని నేను అన్నాను అనుకోండి, అది ఎంతవరకు వాస్తవానికి దగ్గరగా ఉంది అనేది ఆలోచించాలి. ఇప్పుడు ఆవిడ జరిగింది హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది. ఆవిడ చావుకు మోహన్ బాబు గారు ఎట్లా కారణం అవుతారు? ఒక సామాన్యమైన వ్యక్తి అంటే డబ్బులున్న వ్యక్తే కావచ్చు, ఒక హెలికాప్టర్ ప్రమాదం చేయించగలిగేంత పరిస్థితి ఉంటుందా ఆయనకి? ఇప్పుడు ఆ పొలం అంతా ఖరీదు పెడితే కూడా ఏ ఆస్తి అయితే రాయించుకున్నారో అంతకంటే ఎక్కువ కావాలి ఆ ప్రమాదం చేయించాలి అంటే. లాజిక్ అంటే ఇట్లాంటి వాళ్ళకి, మతి సరిగా లేని వాళ్ళకి, దుందుడుకుగా ఆలోచించే వాళ్ళకి లాజిక్ మర్చిపోతారు. తర్కమే ఉండదు. తర్కం లేకపోవటమే వాళ్ళ ఆలోచన. ఇప్పుడు ఒక ఆలోచనకి తర్కం ఉండాలి. ఇప్పుడు మనసు చాలా దూరం వెళ్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని అమెరికాలో ఉన్నట్లు అనుకోవచ్చు. నా మనసు విమానం కంటే వేగంగా ఒక ఆలోచన ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడం. ఇప్పుడు నేను అక్కడ లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ ఉంది అమెరికాలో, నేను అక్కడికి వెళ్ళిపోయానని అనుకోవచ్చు, లేకపోతే ఈఫిల్ టవర్ ఎక్కానని అనుకోవచ్చు. పెద్ద కష్టమేం కాదు. కానీ నేను ఇక్కడుండి నిజంగా అక్కడికి వెళ్ళి ఎక్కేసాను అని చెప్పడం అబద్ధం. ఊహించుకోవడం తప్పు. ఊహించుకున్న పక్క వాళ్ళని నమ్మించాలని చూడటం తప్పు. పక్క వాళ్ళు లాజిక్గా నువ్వు ఎప్పుడు ఎక్కావు అని అడిగారు అనుకోండి, మొన్న ఎక్కాను అన్నాడు అనుకోండి, సరే నువ్వు వెళ్ళావంటానికి వీసా పాస్పోర్ట్ చూపించు అన్నాం అనుకోండి, చూపించాలిగా. అంటే వినేవాడు ఉంటే కనుక ఏమైనా చెప్తారు కొంతమంది. అది చెప్పిన తర్వాత ఒక పెద్ద వ్యక్తిని నేను టార్గెట్ చేశాను కదా, అతని దగ్గర నుంచి నాకేమైనా ప్రమాదం ఉంటుందా అని మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఒక పునరాలోచన. ఆ పునరాలోచనలో చేసారా అప్పుడు భయం వస్తుంది.
ఆ భయం అతన్ని పోలీస్ స్టేషన్కి నడిపించింది. ఆ భయం కానీ ఆ ఆలోచన కానీ ఆ పోస్ట్ పెట్టే ముందు కనుక ఉండి ఉన్నట్లయితే అతనికి, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఏం కష్టం అండి. చదువుకున్నోళ్ళు చదువుకోనోళ్ళు ఇప్పుడు మనకి సెల్ ఫోన్లో ఆప్షన్ వచ్చేసింది, తెలుగు కూడా వచ్చేసింది. మనం ఏమనుకుంటే అది అసలు నిజంగా ఇంకొంచెం టెక్నాలజీ వాడగలిగే వాళ్ళు చాట్ జీపీటీ అని మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒకటి టైప్ చేస్తూ ఉంటే దానికి అనుగుణమైన మాట అక్కడ వచ్చేస్తుంది. అదే టెక్నాలజీ. అదే నువ్వు రాస్తున్నావు అనుకోండి, నీకు వస్తుందా అట్లా? నీ బుర్రకి పని ఉంటుంది. అప్పుడు ఈ బుర్రకి పని ఉన్నప్పుడు ఒక తర్కం అనేది ఉంటుంది. బుర్రను వాడకుండా కేవలం టెక్నాలజీని వాడితే బుర్ర పాడైపోద్ది. బుర్ర ఎందుకు పనికిరాదు. అందుకే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. ఇంకొకటి, మనకు ఒకప్పుడు ఈ సెల్ ఫోన్లో నంబర్లు ఫీడ్ చేసే అవకాశం లేని ఫోన్లు ఉండేవి ఒకప్పుడు. ఆ ఫోన్లు ఉన్నప్పుడు మన నోటికి బోలెడు నెంబర్లు గుర్తుండేవి. కనీసం 100-125 నెంబర్లు నోటికి వచ్చాయి. అంటే కొన్నిసార్లు సగం నెంబర్ కొట్టేసరికి మిగతా నెంబర్ గుర్తొచ్చేసేది. ఆ మనిషి గుర్తొచ్చి సగం నెంబర్ కొడితే మిగతా నెంబర్ ఆటోమేటిక్గా మన బ్రెయిన్లోంచి వచ్చేసేది. ఇప్పుడు భర్త ఫోన్ నెంబర్ భార్యకి తెలియదు, భార్య ఫోన్ నెంబర్ భర్తకు తెలియదు, పిల్లల ఫోన్ నెంబర్లు తల్లిదండ్రులకు తెలియదు, పిల్లలకేమో తండ్రిదండ్రులకేమో పిల్లల ఫోన్ నెంబర్లు తెలియదు. అంటే మనం అలా అలవాటు పడిపోతాం. ఇవాళ ఇంతకుముందు నోట్ లెక్కలు అని చెప్పేవాళ్ళు, మనం కూడా చెప్పేవాళ్ళం నోట్ లెక్కలు. ఇవాళ నోట్ లెక్కలు లేవు. ప్రతి చిన్నదానికి క్యాలిక్యులేటర్ను వాడుతున్నాం. క్యాలిక్యులేటరు, ఈ ఫోన్లు, ఇవి టెక్నాలజీ పెరిగిన తర్వాత మన బ్రెయిన్కి మనం సరిగ్గా పని చెప్పట్లా. అసలు తర్కం అనేది పోయింది మన జీవితాల్లో. లాజిక్ మిస్ అయిపోతున్నాం. అందుకే అసంబద్ధంగా మాట్లాడుతున్నాం. ఇంకొంచెం ముందుకెళ్ళి అసంబద్ధంగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నాం. ఒకవేళ చాలామందికి వచ్చి ఉండొచ్చు ఈ ఆలోచన. మొన్న ఆ ఏరియా సౌందర్య దగ్గర మోహన్ బాబు కొనుక్కున్నాడు అని అనిపించినప్పుడు అనిపించి ఉండొచ్చు. నిజంగా డబ్బులు ఇచ్చుకొని ఉంటాడా మోహన్ బాబు? అసలే రౌడీ అనుకుంటారు కదా, డబ్బులు ఇవ్వకుండా లాక్కుని ఉంటాడా? ఇట్లా చాలామంది ఆలోచించి ఉండొచ్చు. కానీ మనకొచ్చిన ఆలోచన, మనలోనే ఉండే స్థాయి వేరు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అది చెప్పి వాళ్ళని నమ్మించాలని, లేదు అనుకుంటే జస్ట్ స్ప్రెడ్ చేయాలనుకోవడం వేరు, ఏకంగా సోషల్ మీడియాలోకి వెళ్ళడం వేరు. ఇది 3వ స్టెప్పు. సోషల్ మీడియాలోకి వెళ్ళారు అంటే ఇక వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది అని అర్థం. అసలు ఫస్ట్ మనకి అలాంటి ఆలోచనలు రాకూడదు. ఒకవేళ పొరపాటున వచ్చినా తెలివి తక్కువ వాళ్ళలాగా పక్క వాళ్ళతో డిస్కషన్ చేయటం రెండో తప్పు. మరి కాస్త మతి భ్రమించింది అన్నట్లు మీడియాలో పోస్టులు పెట్టడం తప్పు. ఇవన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ భయపడిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం ఇంకో తప్పు. అందుకని ఏ రకంగా చూసినా ఇట్లాంటి చిట్టుబాబుల వల్ల అనవసరమైన కాసేపు మాట్లాడుకుంటానికి పనికొస్తాయి తప్పితే దేనికి పనికొచ్చే విషయాలు కాదు. దీనివల్ల అసలు సమాజానికి పనికొచ్చేది లేదు, ఏమీ లేదు. నిజంగా కనుక మోహన్ బాబు అతని పైన మోహన్ బాబు ఏమన్నా చెయ్యాలి అని అనుకుంటే కనుక అసలు నా గురించి నీ ఏ ఆధారాలతో పోస్ట్ పెట్టావు అని చెప్పి ఎక్కడ అడుగుతాడోనని చెప్పి ముందర కాళ్ళకి బంధలం వేసేలాగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. అందుకని ఇది పని పాట లేని సొంటాలు చేసే పని, అందుకంటే వేరేగా చూడటానికే లేదు.